నైస్, వెరీ నైస్, బ్యూటిఫుల్. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అండి. ఇక్కడ మనకి పడైపోల్ దగ్గర నుండి ఇలాగ మనకి ఫోర్ట్ సమీపం అంతా కూడా ఇలా వస్తాం. హనుమాన్ పోలు, పడైపోల్, తర్వాత గణేష్, నెక్స్ట్ రామాపోలు, ఇవన్నీ పోల్స్ దాటుకుంటూ అలా వెళ్ళాలి. సో దాని తర్వాత ఇది మొత్తం ఎంటైర్ ఫోర్ట్ అనేది మనకి నీట్గా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఫతే ప్యాలెస్ మ్యూజియం అండి. ఇది అద్భుతమైన మ్యూజియం మనకి ఫోర్ట్ దగ్గరే ఉంది. ఎండ ఏంటంటే గుమాయించేస్తుంది. ఇదిగోండి, మనం ఇంకా ఫోర్ట్ అంతా తిరిగాను కానీ ఇంకా ఈ మ్యూజియం ఎక్కడో మిస్ అయ్యాను అనుకున్నాను. మళ్ళీ ఫోర్ట్ కిందకి దిగి మళ్ళీ పైకి వచ్చాను. సో ఇది మనకి గవర్నమెంట్ మ్యూజియం కూడా అంటారండి. టికెట్ ఎంతో తెలియదు. సో టికెట్ తీసుకొని మళ్ళీ ఎంత అంది మీకు తెలియజేస్తాను. చాలా పెద్ద మ్యూజియంలా ఉంది. ఇది మనకి టికెట్ విండో. మనకి టైమింగ్స్ అనేది 9:45 to 4:45. సో ఇండియన్ సిటిజన్స్కి అయితే 22 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది టికెట్ అయితే తీసుకున్నాను, 20 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఫోర్ట్కి వచ్చాక నాకు ఫోర్ట్ మ్యాప్ అంతా మాకు ఖచ్చితంగా మ్యూజియంలో ఉంటుందని నాకు తెలుసు. అందుకనే మళ్ళీ మ్యూజియం కూడా మీకు తీసి చూపిద్దామని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. సో ఇదిగోండి, మనకు మొత్తం అంతా విక్టరీ టవర్స్, టెంపుల్స్, ప్యాలెసెస్, 691 ఎకరాలండి, మామూలు విషయం కాదు. సో ఏషియా ఖండంలోనే ది బిగ్గెస్ట్, లార్జెస్ట్ ఫోర్ట్ ఇది. So an introduction about the museum. ఇక్కడ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. Places, structures by Mahana Fateh Singh, Badal Mahal, Fateh Prakash Palace, అదైతే కవర్ చేశాను నేను. సో పర్లేదు, చక్కగా అందరూ ఫోటోలు అయితే తీనిస్తున్నారు. వాటర్ కూడా ఉంది ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి మనకి ఎంటర్ అవుతుంది మ్యూజియం. సో టికెట్ కూడా చాలా తక్కువ తీసుకున్నారండి. మనకి చిల్డ్రన్కి అయితే 11 రూపీస్, పెద్దవాళ్ళకి అయితే 22 రూపీస్. సో మ్యూజియం చరిత్ర అంతా ఇందులో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు షో యూ. దిస్ ఈజ్ మోర్ అబౌట్ కింగ్స్ అండ్ క్వీన్స్, మహారాజు గురించి కాబట్టి అప్పట్లో వాడే స్టోన్స్, ఇవన్నీ వివిధ రకాలైన స్టోన్స్. ఆర్మర్ గ్యాలరీ అంట, ఆర్కియలాజికల్ గ్యాలరీ. పెలియోలిథిక్ స్టోన్స్, ఇదంతా ఆర్మర్స్ అండ్ వెపన్స్. అప్పట్లో వాడే బాణాలు, ఇవన్నీ యారోస్, యాక్సెస్, బోస్, సో బొట్లు వాడే బల్లాలు, యారోస్. ఇవన్నీ యాక్సెస్. స్వాట్స్, అసాస్ అంటే మనకు తెలియదు. ఇట్స్ ఎ హ్యాండిల్ ఆఫ్ మెటల్ ఆఫ్ డైమెన్షన్స్ 12 to 18 inches, shaped well attached to it.
అంకుష్. ఇవన్నీ కూడా స్వాట్స్ షీల్డ్స్ డాగర్స్. సో 22 రూపీస్ అంటే పర్వాలేదు, అందరూ వర్త్ వచ్చింది. చక్కగా ఫోర్ట్కి వచ్చే వాళ్ళందరూ కాలక్షేపంగా ఈ చిత్తూరు పరిపాలన, వాళ్ళు వాడే శైలి ఇది అంతా కూడా తెలుస్తుంది. ఇంకా నేనైతే ప్రజెంట్ అయితే నేను ఆర్మర్ అండ్ గ్యాలరీస్కి వచ్చాను. ఇవన్నీ గన్స్. బ్యూటిఫుల్. తొడిడార్ గన్స్ అంట, చాలా పెద్ద గన్లు ఉన్నాయి ఇక్కడ. ఎంత మ్యాచ్ లాక్ గన్స్, మ్యాచ్ లాక్ బ్యారల్స్ ఆఫ్ గన్స్, ఫైర్ ఆర్మ్స్ కానీ ఇవి కూడా గన్స్ అని. షీల్డ్ విత్ బైనట్, తోపోదిర్ గన్స్, రైఫిల్స్. చిత్తూరులో కూడా ఎండ విపరీతంగా ఉంది. ఏంటి చలికాలం ఎండింగ్లో కూడా కనీసం చలి అనిపించట్లేదు. రాత్రి అయితే చల్లబడుతుంది కానీ పొద్దంతా విపరీతమైన ఎండ అంటే. ఇదంతా కూడా మనకి రివాల్వర్ గన్స్. తుపిదార్ గన్స్, గన్ పౌడర్స్. ఇదిగోండి ఎంత గన్ పౌడర్స్. ఇవన్నీ కూడా మనకి షీల్డ్స్. యాక్స్ మ్యాన్ షీల్డ్స్ లాగా ఉన్నాయి అవన్నీ కూడా. యాక్స్ జాగ్నాలు, యాక్స్ పర్షు, ఆర్మర్స్. జన ఆర్మర్ నాకు బాగా నచ్చింది. సో అది ఎక్కడ చూసానంటే ఉదయపూర్లో చూసినట్టున్నాను. కవచాలు ఇవన్నీ, వస్త్రాభరణ, డ్రెస్సులు, ఆర్మర్స్, షీల్డ్స్. సో ఈసారి వచ్చేటప్పుడు ఇది కూడా మేక్ ష్యూర్ యూఆర్ విజిటింగ్ దిస్ విచ్ ఈస్ రిసైడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫోర్ట్ సమీపంలోనే మనకి రాణకుంభ ప్యాలెస్ సమీపంలో ఈ అద్భుతమైన మ్యూజియం కూడా ఉంది, ఫతీ ప్యాలెస్ మ్యూజియం. ఇదంతా కూడా మనకి ఆర్మర్స్, యాక్స్లు, కత్తులు, బల్లాలు. దీని తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయో ఇంతే ఏంటో తెలియదు. బ్యూటిఫుల్. సో మ్యూజియం కూడా చాలా పెద్ద మ్యూజియం అండి ఇది కూడా. సో ఫార్ అయితే వీ హ్యావ్ సీన్ ద ఆర్మర్స్ అండ్ ద ఇంట్రొడక్షన్ అబౌట్ ద కింగ్స్ అండ్ ద ఫోర్ట్. మరి ఇంకెక్కడెక్కడ లెట్స్ సీ వాట్ వీ కెన్ సీ ఇట్ హియర్. సో ఓకే, బ్యూటిఫుల్. సో దిస్ ఈస్ ద వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అండి. ఇక్కడ మనకి పడైపోల్ దగ్గర నుండి ఇలాగ మనకి ఫోర్ట్ సమీపం అంతా కూడా ఇలా వస్తాం. హనుమాన్ పోలు, పడైపోల్, తర్వాత గణేష్, నెక్స్ట్ రామాపోలు, ఇవన్నీ పోల్స్ దాటుకుంటూ అలా వెళ్ళాలి. సో దాని తర్వాత ఇది మొత్తం ఎంటైర్ ఫోర్ట్ అనేది మనకి నీట్గా ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. బ్యూటిఫుల్. ఇది బ్యూటిఫుల్ డిస్ప్లే ఆఫ్ వార్ ప్రిపరేషన్స్. సో ఎన్నో దాడులు అయితే జరిగాయంటే మనకి
ఈ ఫోర్ట్ మీద దాదాపు సీజ్ చిత్తూరు, బ్యాటిల్ ఆఫ్ చిత్తూరు ఇవన్నీ మన 13వ సెంచరీ నుండి 15వ సెంచరీ వరకు చాలా జరిగాయి బ్యాటిల్స్. సో అందులో గెలిచిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జ్ఞాపకార్థంగా టవర్స్ అయితే నిర్మించడం జరిగింది. విజయ స్తంభ, కీర్తి స్తంభ. బ్యూటిఫుల్. ఇందాక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదిగోండి ఇక్కడ ఉంది, చీజ్ ఆఫ్ చిత్తూరు. మనకి డిఫరెంట్ బ్యాటిల్స్ అనేవి జరిగిన విషయాలన్నీ ఇక్కడ తెలియజేశారు. అంబర్ ఫోర్టు, జైసల్మేర్ ఫోర్టు, జైసల్మేర్ ఫోర్టు, అంబర్ ఫోర్టు, గ్యాగ్రన్ ఫోర్టు, రత్నతంబోర్ ఫోర్టు, చిత్తూరు ఫోర్టు, 305 హెక్టార్లు, హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, outstanding universal value of the forts, 6 forts. ఇంతేనా? చాలా పెద్ద మ్యూజియం, ఫతీ ప్యాలెస్ మ్యూజియం. సో ఇది బహుశా ముందు ప్యాలెస్ అయ్యి ఉండొచ్చు, మ్యూజియం కింద కన్వర్ట్ చేశారు. ఇంకా పైన ఉందా అన్నారు, పై ఫ్లోర్లో మరి ఉందా లేదా అని తెలియదు. వాటర్ కొంచెం పట్టించుకోవాలి, మరి బయట మరి డబ్బులు ఇచ్చుకొని తాగలేమని. అది కూడా మనకి ఫతీ సింగ్. సో ఇదిగోనండి, మొత్తానికైతే మొత్తం అంతా మ్యూజియం అంతా తిరిగాను. మనకు ఓన్లీ 1 ఫ్లోర్ అని చెప్పారు. ఓ ఇదిగోండి రాజస్థానీ అటైర్స్, కల్చరల్ రాజస్థానీ కల్చర్స్. రాజస్థానీ రియల్ డ్రెస్సెస్ ఇవన్నీ మనకు అందులో కనిపించినవన్నీ కూడా నైస్, వెరీ నైస్. మనకి మ్యూజియంలో పెట్టినవన్నీ డైరెక్ట్గా వస్త్రాభరణం అంతా కనిపిస్తుంది చక్కగా. రాజస్థానీ అటైర్స్ చాలా చాలా బాగున్నాయి. సో అలాగే చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదిగోండి చక్కగా ఇలాంటి వాళ్ళు వచ్చేటప్పుడు ఇలాంటి క్యాప్చర్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్. రియల్ రాజస్థానీ పీపుల్ వీళ్ళందరూ. చూడండి చక్కగా ముక్కు కూడా మనకి మోడల్ ఉంటాయి. ముక్కు కూడా అది పెడతారండి, ఇదంతా కూడా బాగుంది. ఫైనల్ టచ్ అయితే అదిరిపోయింది. సార్ ఓన్లీ 1 ఫ్లోర్? ఓకే సార్, థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్. ఇదిగోండి రాజస్థాన్ కల్చరల్ అటైర్స్ ఇవన్నీ. సో రాజస్థానీ కట్టు బట్ట ఇదంతా.